హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియో వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఊర్లో గంగమ్మకి బోనాలు పడతారండి. అది కూడా ఎప్పుడంటే శివరాత్రి అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది కదా, అమావాస్య నెక్స్ట్ డేనే పడతారు. అంటే అమావాస్య ఈ రోజు నైట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా బోనాలు అయితే పడతారండి. అందుకోసం అయితే చూసారు, ఇది ఎర్లీ మార్నింగ్ అండి, 5:30 ఆ టైంలో ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుందో అది వచ్చి పోతుల రాజు అండి. ఫస్ట్ ఇట్లా పోతుల రాజుతో మేళ తాళాలతో వస్తారండి. ప్రతి ఇంటి దగ్గరికి ఇట్లయితే వస్తారు. ఇలాగా తీసుకొని వచ్చిన తర్వాత ఎవరింటి దగ్గర వాళ్ళైతే పూజిస్తారండి పోతుల రాజుని. అంటే పసుపు కుంకుమ పెట్టడము, పూలదండ వేయడము, నెక్స్ట్ హారతి తీయడము, కొబ్బరికాయ కొట్టడం అన్నీ అయితే చేస్తారు. అన్నీ చేసిన తర్వాత ఏ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అంటే ఊరందరూ ఒకే విధంగా పాటిస్తారండి ఇట్లా వెళ్ళడానికి. అంటే ఒకే టైంకి అందరూ ఒకేసారి వెళ్తే బాగుంటుంది అన్నట్టు. సో అదే విధంగా వస్తారండి. అంటే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి లాస్ట్ ఇంటి వరకు అలానే వస్తారు. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. అంటే మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అండి. మేము టౌన్లో ఉంటాం కదా, మేమైనా మా పిన్ని వాళ్ళైనా ఇంకొక పెద్దమ్మ వాళ్ళైనా. సో మాకి అక్కడ నాన్న వాళ్ళకి ఇల్లు ఉంది. బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో అంటే పాతిల్ని రీమోడలింగ్ చేస్తున్నాం. సో అక్కడ అంతా ఇంకా పెయింట్ వర్క్ అన్నీ జరుగుతున్నాయి అనేసి ఈసారికి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళాము. అక్కడైతే ఇలా పోతుల రాజుని పూజిస్తున్నామండి. ఇలా పూజించిన తర్వాత ఇంకా మనం ఇంట్లో ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని గుడికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూసారు ఇక్కడ ఇది మేకపోతుని అదే పొటేల్ని అయితే పెట్టాము బయట, అది ఇస్తున్నాం. అలాగే కోళ్ళు కూడా అండి. అంటే ఎవరికి తోచింది వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇలా పట్టకుండేటప్పుడు ఏమంటే 1 ఇయర్ పట్టకపోతే, ఇప్పుడు మనకి ఏమన్నా ఈ ఇయర్ అడ్డాలు వచ్చి పట్టలేదు అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనం పట్టకూడదండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పడతారు. అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు అట్లా 11 months అలా పట్టకూడదు వాళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరూ అండి ఏదో విధంగా అయితే పట్టుకుంటారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పట్టకూడదు, ఎక్కువ గ్యాప్ అయిపోతుంది అన్నట్లు, అంటే ఆచారాలని తప్పకూడదు అన్నట్లు చేస్తారండి. ఇక్కడైతే పూజించడం అయిపోయింది. ఇంకా లాస్ట్ హారతి అయితే ఇస్తున్నారండి. ఇది జరిగేటప్పుడు ఏమవుతుందంటే, చిన్నప్పుడు కూడా అండి మేము ముందు రోజే ఊరికి వెళ్ళే వాళ్ళము. ఫస్ట్ నుంచి కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వెళ్ళే వాళ్ళం అండి. ఇది వచ్చేసి వల పట్టుకొని వెళ్ళడం అంటారు. మన పెళ్లిళ్ళ టైంలో కూడా పట్టుకుంటారు కదా. దీనికి మనకి మధ్యలో కట్టె పట్టుకున్నారు కదా, అది వచ్చేసి మనకి వీపు వాళ్ళు అంటారు. అంటే మనకి మామ వరుస అవుతారు కదా, అలాంటి వాళ్ళు పట్టుకోవాలనేసి వేరే అబ్బాయి అయితే వచ్చారు. ఇది వచ్చేసి మా ఊర్లోనే అండి కొత్తగా గుడి, రాముల గుడి కట్టారు. ఇది అయోధ్యలో గుడి ఓపెనింగ్ చేశారు కదా, అదే రోజే అండి ఆ గుడి కూడా ఓపెన్ అయ్యింది. ఇక్కడ వచ్చేసి మేము వెయిట్ చేస్తున్నాం. అటు సైడ్ వేరే వాళ్ళు వెళ్ళారు, వేరే ఇంటి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు రావాలి కదా అన్నట్లు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. గుడి పక్కన మీకు ఇల్లు కనిపిస్తుంది కదా, అదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. అయితే గుడి చాలా బాగుందండి, నీట్గా కన్స్ట్రక్షన్ అయితే నీట్గా అయ్యింది. అది 40 days పూజ వరకు కూడా అందరూ నాన్ వెజ్ తినకుండా ఉన్నారు. సో ఇది 1 week అయింది అయిపోయి. చూసారు, ఇంకా అటు సైడ్ వాళ్ళు కూడా వస్తున్నారండి. ఇలా ప్రతి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. అందరూ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకా దారిలో అయితే ఇంకా అట్లా మేకల్ని అన్ని పట్టుకొని ఉంటారు. చూసారా, అందరూ వస్తున్నారండి. ప్రతి ఒక్కరు అయితే వస్తారు. ఇలా ప్రాసెస్ ప్రతి ఒక్కసారి వెళ్తుందండి. మేము చిన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి నైట్ టైం అయితే అసలు అండి పెద్దవాళ్ళకి పిండి చేస్తారండి, సలిపిండి లాగా. అంటే బియ్యము ప్లస్ బెల్లము వేసి గెలుపుతారు. ఆ పిండికి అయితే ఇప్పుడైతే నార్మల్గా మిషన్స్లో కొట్టిస్తున్నాము. ఇంతకుముందు 4-5 years బ్యాక్ వరకు కూడా దంచేవాళ్ళండి, రోట్లో వేసి దంచుతా వాటిని జల్లి పోసుకుని అది చేసుకుని దానికే వాళ్ళకి టైం అంతా అయిపోయేది. ఏదో 1 hour అట్లా పడుకుండే వాళ్ళు. మిగతా అంతా మళ్ళీ మార్నింగ్ లేసి రెడీ అవ్వాలి కదా, సో ఆ పనులన్నీ ఉండేవి. ఇప్పుడైతే అట్లా లేదండి, మిషన్లోనే పిండి కొట్టించుకోపోయి జస్ట్ గెలకడం, పడుకోవడం. మళ్ళీ మార్నింగ్ లేసి రైస్ పెసరపప్పు వేసి చేసి దాంట్లో కొంచెం బెల్లము నెయ్యి కూడా యాడ్ చేసుకొని వెళ్తూ ఉంటారండి. ఇవి అయితే బోనం కిందికి మేము ఎత్తుకొని వెళ్తాము. ఊర్లో ప్రతి ఒక్కరు కలిసేదైతే ఈ పండగకే అండి. అమ్మమ్మ ఇప్పుడు సంక్రాంతికి కూడా కలవచ్చు, బట్ సంక్రాంతి కొందరు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అట్లా ఉంటుంది. బట్ ఈ పండగకి ప్రతి ఒక్కరు అయితే వస్తారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ సెకండ్ తర్వాత థర్డ్ ఫ్యామిలీస్ వచ్చి మనదే ఊర్లో. బట్ ఇక్కడ మేమైతే లాస్ట్ వస్తున్నామండి. అంటే మా అమ్మ వాళ్ళు అయితే లాస్ట్ వస్తున్నారు. ఎందుకు అంటే గన మా నాన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న సంథింగ్ ఏదో ఉంటారు కదా, వాళ్ళు ఈ ఊరికి వెళ్ళటానికి వచ్చింటారండి.
కాబట్టి మేము ఈ ఊరికి లాస్ట్ వచ్చాము కాబట్టి ఇక్కడ కూడా లైన్లో వెళ్ళాలి అన్నట్లు మేమే లాస్ట్. ఈ ముందు ఉన్న వాళ్ళందరూ ఇప్పటి నుంచి ఈ ఊరికి ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ వెళ్తున్నారు. ఇది అండి చిన్న స్టోరీ. మేము లాస్ట్ ఉండడానికి కారణం అదే, అంతకుమించి ఏమి లేదు. అంటే మాది ఇక్కడే అండి, అంటే రాయచోటికి సరౌండింగ్స్లోనే మూటగట్ల అయితే కానీ మా తాతయ్య వాళ్ళ తాతయ్య వచ్చి ఇక్కడికి వచ్చారు. సో అందుకు లేట్ అయ్యింది. అందుకు మనము ఊరికి లాస్ట్ లో వచ్చాము, ఈ ముందు ఊరు కాదు కదా అన్నట్టు మనల్ని లాస్ట్ లో అయితే ఎప్పుడైతే ఏముందండి, పూజ చేస్తే అందరికీ ఆ అమ్మవారికే కదా వెళ్ళేది. సో మేమేమంత ప్రాబ్లమాటిక్ గా అనిపించుకోము. ఇది వచ్చి వేప చెట్టు కింద, మనకి పూర్వకాలం నుంచి కూడా వేప చెట్టు కింద, ఈ చెట్టు కిందే అండి గంగమ్మకి మేమైతే పూజ చేసే వాళ్ళము. సో ఇక్కడైతే పూజ చేస్తున్నాము. అంటే తెచ్చిన పూలదండలు అన్నీ వేసి పసుపు కుంకుమ అంతా పెట్టేసి ఇక్కడ మనం చీరలు కూడా పెడతామండి అమ్మవారికి. అది మన ఇష్టం అండి, చీర అమ్మవారికి అట్లయినా పెట్టచ్చు, లేదు అమ్మవారి మీద ఒక రోజు ఉంచి నెక్స్ట్ డే అయినా మనం తీసుకెళ్ళచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటే లేట్ అవుతుంది అనేసి అందరూ తెచ్చిన పసుపు కుంకాలు ఒకే కప్లో వేసేసి అందరూ అయితే పూజిస్తున్నారండి. ఇప్పుడైతే కొత్తగా అయితే గుడి కట్టామండి. ఎంత మనకి గుడి ఉన్నా కూడా ఫస్ట్ ఈ గంగమ్మకే మేమైతే ఎవరైనా సరే అండి ఊరికి వెళ్తే కన్నా ఎవరైనా గంగమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ గంగమ్మ దగ్గర పూజించుకొని నెక్స్ట్ గుడి దగ్గరికి వెళ్తారు. ఈ గుడి వచ్చేసి 2018 ఆ టైంలో కట్టారండి, 17 or 18లో కట్టారండి. 18లో అయితే గుడి కట్టారండి. ఈ గంగమ్మ గుడి వచ్చేసి చాలా చిన్నగా ఉంటది కానీ బాగుంటదండి చూడ్డానికి ప్రశాంతంగా. మనకి ఊరి బయట అయితే కట్టారు, చాలా బాగుంటది గుడి ప్రశాంతంగా. అది కూడా చూసారా లోపల అలా రాళ్ళకి గంగమ్మలాగా పూజించి చేస్తా ఉన్నాం ముందంతా. ఇప్పుడు టెంపుల్ వచ్చినప్పటి నుంచి టెంపుల్లో అయితే పూజించడం అదంతా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసారా అదే అండి నేను చెప్పాను కదా సల్లిపిండి అని, అలా 2 ముద్దలు అయితే చేయాలండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేసి మనకి ఒత్తులు అనేది నైట్ అంతా ఆవు నెయ్యిలో నానపెట్టేసి మార్నింగ్ ఇట్లా గుడి దగ్గరకు వచ్చాక 2 వెలిగించాలండి. చుట్టూ ఆకులు ఎందుకు పెట్టారంటే ఆ ఒత్తి ఆరిపోకుండా దీపం కొండెక్కకుండా ఉండడానికి అనేసి అట్లా ఆకులతో పెట్టేసి ఇప్పుడు అవి మనం కొండెక్కనీయకుండా చూసుకుంటూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేయాల్సి ఉంటుంది. 3 ప్రదక్షిణాలు చేసి మనం ఏమైతే బలిస్తున్నామో అమ్మవారికి అది బలిచ్చే వరకు అలాగే ఉండేలాగా చూసుకోవాలండి. అందుకనేసి నైట్ అంతా మనము నానబెడితే కానీ అది ఎక్కువసేపు ఉంటుంది అనేసి చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. ముందు పూజించారు కదా, పూజించిన తర్వాత ఇక్కడ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారండి. ఇక్కడ వేప చెట్టు కింద గుడి రేపింది కదా, ఇప్పుడు ఇక్కడ సపరేట్ గుడి దగ్గర సపరేట్ కాకుండా ఇక్కడ ఆ గుడి చుట్టూ మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయాలి అనేసి అట్లా అయితే వెళ్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, ముందు మనం ఇంటి దగ్గర నుంచి ఏ విధంగా అయితే వచ్చామో సేమ్ అదే విధంగా మనం ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏమంటే చెంబుతో నీళ్లు తెస్తాం కదా, అది వేసుకుంటూ వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి. ఈసారి కొందరు మర్చిపోయినట్లున్నారండి అట్లా నీళ్లు తీసుకురావడం, బట్ ఒకరో ఇద్దరు మర్చిపోయారు, మిగతా అందరూ అయితే నీళ్ళు అయితే ఇట్లా పోసుకుంటూ వెళ్ళాలి గుడి చుట్టూ. అట్లా వెళ్ళి ఈ గుడి ఆ గుడి 2 గుళ్ళు కవర్ చేస్తూ 3 చుట్లు అయిపోయాక ఇక్కడైతే మా పెద్దమ్మ అయితే ఇట్లా నీళ్లు వేసుకుంటూ వస్తుంది. ఇదండి ఎవరి ఇయర్ అయితే ఖచ్చితంగా ఇట్లా ఈ రోజు అయితే ఊరు మొత్తం కలుస్తాము. ఇది మెయిన్ టెంపుల్ అండి, చెప్పాను కదా రీసెంట్ గానే కట్టారు. ఇక్కడ మధ్యలో విహాన్ అయితే నమస్కారం చేసుకుంటున్నారు. ఇక్కడ వేపాకు వచ్చేసి మనము బోనం సమర్పించిన తర్వాత ఆ తలకాయలు తీసుకొచ్చి అక్కడ పెట్టడానికి, ఇది మెయిన్ అమ్మవారు అండి. నెక్స్ట్ ఇంతకుముందు వేప చెట్టు దగ్గర క్లియర్గా లేదనేసి ఇప్పుడైతే చూపిస్తున్నాము. ఈ విధంగా ఇంకా ఎవరైనా మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు ఏమన్నా జరుగుతాయా? ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా కలిసి టైం స్పెండ్ చేస్తున్నారా? మేమైతే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా దీనికి ఒక్కదానికి అయితే ఖచ్చితంగా కలుస్తామండి. మిగతా వాటికి కొందరు వస్తారు కొందరు రారు, అది కామన్. సో ఇది వచ్చి మాకు పెద్ద పండగలాగా అయితే చేసుకుంటాము. ఇంకా ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మేము టెంకాయ అయితే కొట్టుకుంటున్నామండి. టెంకాయలు ఇక్కడ కొడతాము, అక్కడ కూడా మెయిన్ టెంపుల్ దగ్గర కొడతాం, ఇట్లా వేప చెట్టు దగ్గర గంగమ్మ దగ్గర కూడా నైవేద్యాలు అన్ని సమర్పిస్తాము. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తామండి.
మొదటి ఏమంటారు మొదటి ఆట అండి. మొదటి ఆటనైతే ఇక్కడ ఖచ్చితంగా ఈ వేప చెట్టు దగ్గర ఇస్తాము. నెక్స్ట్ మిగతావన్నీ మన ఇష్టం, మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. అలా ఇచ్చిన తర్వాత మనం ముందు ఏదైతే చలిపిండి తెచ్చింటామో అది బోలించాలి. అదొక క్లిప్ మిస్ అయిందండి, సో ఏమనుకోవద్దండి. ఇంకా దాని తర్వాత ఆ తల మీద ఇట్లా పెడతామండి. మనం నీళ్ళు అనేది వేసి అమ్మ పలుకమ్మ అని అయితే అంటాము. అలా పలుకుతే కనుక మనం ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మకైతే ఒంటికి గంధమ్మ వచ్చిందండి. మా పెద్ద 90% అయితే మా పెద్దమ్మకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అంటే ఏమైనా కోరికలు ఉండి తీరకపోతే అట్లా ఎవరితో ఒకరికి వచ్చి చెప్తారు అని అంటారు కదా, అలా అండి. ఈసారి అయితే ఎక్కువ లేదు, ఏదో చెప్తుంది ఒక నిమిషం ఉండండి. బట్ ఒక్కొక్కసారి అది ఎక్కువ అయిపోతే చాలా సేపటి వరకు అక్కనే ఉంటుంది అనేసి ఇంకా మా తమ్ముడు అయితే ఆపేస్తున్నాడు, వద్దుగా వచ్చేసి అనేసి. ఇక్కడైతే మేము టెంకాయలు కొట్టడానికి అయితే ఇక్కడ కూడా టెంకాయలు అయితే కొట్టేస్తున్నాము. చూసారా మా పెద్దమ్మకైతే ఇంకా అట్లనే ఉంది. ఇది అండి ఇక్కడ అందరూ టెంకాయలు కొట్టేసి హారతి ఇచ్చేసిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ కూడా ఇది బలి ఇచ్చేటప్పుడు కూడా ఆటో వైజ్ అండి. ఫస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు, సెకండ్ అట్లనే అవుతుంది. ఈసారి ఇంకా లేట్ అయిందండి. నా మామూలుగా అయితే కన్నా 6:30 కంతా మొత్తం ఇక్కడంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే వాళ్ళం. ఇది లాస్ట్ ఫైనల్ మాది అండి, అమ్మ వాళ్ళది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అన్నిటిని అయితే ఎవరిది వాళ్ళు ఇంటికి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఇంటికైతే తీసుకెళ్తారా అండి. ఇంతే అండి, చాలా సింపుల్ గానే చేసుకుంటాం. బట్ ఇట్లా ఏమంటే కొన్ని ఊర్లలో ఎవరికి వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. అలా చేసుకుంటే అంత హడావిడి అనిపించదు, అంత పల్లెటూరు వాతావరణము, పండగ వాతావరణం అనేది రాదు. బట్ ఇక్కడ ఏమైందంటే అందరం ఒకేసారి వెళ్ళి చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత మటన్ పీసెస్ అనేవి రెడీ అవుతాయి. మేము హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం తినేసి. ఇది అండి బ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.